ఈరోజు ఈ స్థాయిలోకి నేను ఈ స్థలంలోనికి నేను నిలబడగలిగాను అంటే నా ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ పడిపోలేదు, ఎక్కడ దిగజారపలేదు. నా ముందున్న పరుగు రంగంలో ఓపుతో పరిగెట్టాలని ఆశతో బ్రతుకుతున్నాను. నేను మొదటిగా సేవలో బైబిల్ ట్రైనింగ్కి వెళుతున్నప్పుడు, మొదట్లో బైబిల్ ట్రైనింగ్ వెళ్ళమన్నప్పుడు ఏదో తెలియదు, వెళ్ళాను. తర్వాత నాకు అక్కడ ఇద్దరు స్నేహితులు నేను కలిగి ఉన్నాను. ఆ ఇద్దరు స్నేహితులు ముగ్గురు స్నేహితులుగా మేము కలిగి ఉన్నాం. ఆ ముగ్గురు స్నేహితులు ఎవరు అని అంటే, ఒకటి నా స్నేహితుడు జాన్సన్ గారు, రెండవది ఇందాక స్టేజీలో చక్కని పాటలు పాడుతున్నాడు జాషువా ఉన్నాడు కదా, జాషువా. మరొకడు ఉన్నాడు, వాడు చిట్టి అంటాం, రక్షణాందం అంట. మేము నలుగురం కలిసి దేవుడు ఆ ట్రైనింగ్లో ఉంటున్నప్పుడు దేవుడు మాకు ఇచ్చిన సామర్థ్యం బట్టి, తలాంతులను బట్టి దేవుని సందులో వాడబడడం ప్రారంభించాం. జాన్సన్ కానీ జాషువా కానీ వారైతే చక్కటి పాటలు పాడేవారు. చిట్టి లేక నేను అయితే ఆ వాయిద్యం వాయిస్తూ ఇలా వాయిస్తూ అలాగా దేవునికి పరిచర్యలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇచ్చిన అవకాశాలు రాకపోయినా, ఏదైనా పిలిస్తే బాగుండు అని అనుకుని ఎదురు చూస్తున్న సందర్భాలలో, కానీ దేవుడు ఎందుకో మా నలుగురిని అందరికంటే పై స్థాయిలో దేవుడు ఉంచాడు. వెళ్ళిన చోటల్లా దేవుడు తన సేవకులుగా మేము నమ్మకమైన పరిచర్య చేయాలని ప్రారంభించినప్పుడు, ఆ పరిచర్యలో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం ప్రారంభించారు. ఇప్పటికీ మా బంధం అలాగే ఉంటా ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయ బంధంలో ఆత్మానుసారమైన జీవితాన్ని మేము ప్రారంభించాం కనుక నేటి వరకు మా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఒకరికొకరు సహకారులుగా ఉంటాం. మేము దేవునికి పరిచర్యలో ఈనాటికి కూడా మేము ఈ స్థలంలోకి రావడానికి మా జీవితంలో ఇప్పుడు వరకు వెనక చూడలేదు. దేవుని వైపు, గురువు వైపు మేము పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా.